నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అయిన వాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా అరక్షణంలో వాలిపోతా. ఇది సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచరణలో చూపిస్తున్నటువంటి నిజం. నాయకుడంటే ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, కడలి దాటిన కన్నీటి చుక్కను కూడా తన గుండెకు హత్తుకొని అండగా నిలబడేవాడు అని ఆయన మరొకసారి నిరూపించారు. కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతూ తనను కాపాడాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంపిన వీడియో సందేశం పైన ఆయన వెంటనే తక్షణమే స్పందించారు. ఆమెను వెంటనే స్వదేశానికి రప్పించాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షహనాజ్ అనే ఓ నిరుపేద మహిళ కుటుంబ భారాన్ని మోయలేక పిల్లల ఆకలి తీర్చడం కోసం ఇల్లు గడవక 4 రాళ్లు సంపాదించుకుందామని గల్ఫ్ దేశమైన మస్కట్కు పయనమైంది. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన ఆ తల్లికి అక్కడ ఎదురైన పరిస్థితులు నరకాన్ని తలపిస్తాయి. ఏజెంట్ల మోసం, కఠినమైన యజమానులు, రాత్రింబవళ్ళు విశ్రాంతి లేని చాకిరి, వీటికి తోడు భరించలేని వేధింపులు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతుందామె అక్కడ. ఆ సమయంలో పరాయి దేశంలో తనను కాపాడే నాదుడే లేడనుకున్నటువంటి ఆ చీకటి గదిలో ఆమెకు గుర్తొచ్చిన ఒకే ఒక్క ఆశాకిరణం పవన్ అన్న. కన్నీళ్లు మున్నీరుగా ఏడుస్తూ వణుకుతున్నటువంటి గొంతుతో ఆమె ఒక వీడియో రికార్డ్ చేసింది. పవన్ అన్న, నా వల్ల కావడం లేదు, నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను ఇక్కడి నుంచి కాపాడు అన్నా, నన్ను నా పిల్లల దగ్గరికి చేర్చు అన్నా అంటూ పవన్ కళ్యాణ్కు ఆ వీడియో ద్వారా మొరపెట్టుకుంది ఆ మహిళ. ఆ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అభాగ్యులకు అండగా నిలిచేటువంటి ఒక పెద్దన్న. పొలిటికల్ ఎంట్రీ రాకముందుకు కూడా పవన్ కళ్యాణ్ సామాజిక సంస్థల ద్వారా లేకుంటే సామాజిక స్పృహతోటి అనేక సేవలు చేశారు. ఒకప్పుడు పవర్ స్టార్గా, జనసేనానిగా తన సొంత డబ్బుతో ఎంతోమందిని ఇలా ఆదుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆ ఆడబిడ్డ కన్నీళ్లు చూసిన వెంటనే ఆయన మనసు చెలించిపోయింది. ఎక్కడో మస్కట్లో ఎవరు లేని దిక్కుతోచని స్థితిలో ఉన్న తన చెల్లెలికి నేనున్నానంటూ అభయం ఇచ్చారు పవన్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఆమె కన్నూరు తుడిచే బాధ్యత మనది, వెంటనే ఆమెను స్వదేశానికి తీసుకురండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. భారత రాయబార కార్యాలయం అధికారులతో వెంటనే సంప్రదింపులు జరిపి ఆ మహిళ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆమెకు రక్షణ కల్పించేలా వేగంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆమెను సురక్షితంగా మన దేశానికి ఆమె కుటుంబ సభ్యుల వద్దకు రప్పించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదవి ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ సేవా గుణం మారదు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. 1000 కిలోమీటర్ల దూరంలో నుంచి ఒక అనామక మహిళ అన్నా అని పిలిస్తే ఆ పిలుపుకు తన గుండె తలుపులు తెరిచి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన పవన్ కళ్యాణ్ తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. అధికారం అంటే దర్పం కాదు, బాధ్యత అని, నాయకత్వం అంటే నినాదాలు కాదు, కన్నీళ్లు తుడిచే చేతులు అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. మస్కట్లో చిక్కుకున్న ఆ ఆడబిడ్డ త్వరగానే క్షేమంగా తన పిల్లల దగ్గరికి చేరుకోవాలని మనమంతా కోరుకుందాం. నన్ను కాపాడండి. నా పేరు షహనాజ్, మాది ఊరు వైపాడు, లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. ఇంకొంచెంసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం పెట్టుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా, లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ అన్నా.